డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మంగర గ్రామంలో ఈ నెల 15వ తేదీన హత్య కాబడ్డ నున్న నరేష్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసు నిందితుడిని అంగర పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మండపేట రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం హతుడు నున్న నరేష్ అంగర గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. నరేష్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రతి ఒక్కరితో ఘర్షణ పడేవాడని సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. నరేష్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా అతన్ని భార్య పిల్లలు విడిచిపెట్టి వేరే చోట నివాసం ఉంటున్నారని తెలియపరిచారు. హతుడు ఇంటి వెనకాలే నివాసం ఉంటున్న గుత్తుల పోతురాజు తండ్రితో తరచూ ఘర్షణ పడేవాడని తెలిపారు. చెప్పండి సార్. అంగర పోలీస్ స్టేషన్ సంబంధించి అంగర గ్రామంలో నున్న నరేష్ అనే వ్యక్తి కొద్దిగా మానసిక సమస్యతో బాధపడుతూ గ్రామంలో ఇష్టం తిరుగుతూ ఈ జనాలతో గొడవపడి కొట్టడం, పక్కింటి రోడ్డు మీద వాళ్ళ మీద రాలేయడం లాంటివి చేస్తూ తిరుగుతుండేవాడు. అదేవిధంగా అతను ఈ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఎన్టీఆర్ కాలనీలో తన యొక్క ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. భార్య పిల్లలను వదిలేసి అతని ఇంటి వెనకాల ఉన్నటువంటి గుత్తుల పోతురాజు అని అతనుతో గొడవపడి వాళ్ళ నాన్నగారితో గొడవపడి ఆ నాన్నగారిని ఇబ్బంది పెడితే దాంతో వాళ్ళ అబ్బాయి అయినటువంటి గుత్తుల పోతురాజు అతను ఇప్పుడు చూసి ఎలాగే చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నాడు. అతన్ని లేపేయాలని నిర్ణయించుకుని అతను తన యొక్క స్నేహితులైనటువంటి నెల్లి శ్రీను, మాతా శ్రీను, రాంబాబు, దాయం ఆబాబు మొత్తం నలుగురితో కలిసి సోమవారం 15వ తారీఖు రాత్రి మార్నింగ్ గొడవ అయింది. అదే రోజు రాత్రి తన స్నేహితులు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాక గొడవపడి వీళ్ళు ఈ ఏలకర్ల సెంట్రింగ్ ఉపయోగించే ఏలకర్లు రాడ్తో కలిసి కొట్టడం జరిగింది. అతను గట్టి కేకలేసిన సాధారణంగా ఇతను ఎవరితో గొడవ పడినా అది వచ్చి కొట్టేయడం జరిగింది. దాని చుట్టుపక్కల మామూలుగా గొడవ అనుకున్నారు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క క్రమంలో కూడా వీళ్ళకి కూడా దెబ్బలు తాగడం జరిగింది. ముగ్గురు కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయినాయి. తర్వాత 16వ తారీఖు పొద్దున్న చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. చనిపోయిన విషయము వాళ్ళ బ్రదర్ యొక్క నున్న రమేష్ అని ఉంటాడు. అతను పిలిచి అతను చెప్పడం జరిగింది. అతను ఈ యొక్క చనిపోయిన అతనటువంటి భార్య అత్తమాంగ కౌరుబెడితే వాళ్ళు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరో కూడా ఏమి ఆర్థికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉంటే వీళ్ళు అన్నయ్య దహనం చేసేద్దామంటే డబ్బులు లేవంటే ఊరు వాళ్ళు వాళ్ళకి డబ్బులు పోగేస్తే మహాప్రస్థానం బండి పిలిపించి దాని ద్వారా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి దహనం చేయడం జరిగింది. ఈ విషయము ఎవరు కూడా మనకి సమాచారం చెప్పలేదు. తర్వాత అమ్మాయి తండ్రికి తెలిసి కొట్టి చంపారని తెలిసి దాని మీద పెద్దల యొక్క డైరెక్షన్ మీద అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మీద మేము ఎంక్వైరీ చేసి విచారించగా ఈ గుత్తుల పోతురాజు అతని స్నేహితులైనటువంటి నలుగురితో కలిపి ఈ నేరం చేసినట్టు తెలిస్తే వాళ్ళని